హాయ్ అండి, నేను మిసెస్ ఆనందగొల్ల. ఈరోజు స్నాక్స్ గోధుమ పిండితో బిస్కెట్లు అయితే చేస్తానండి. చాలా క్రంచీగా, టేస్టీగా కూడా, సాఫ్ట్గా కూడా ఉన్నాయండి. మీరు కూడా ఒకసారి ఈ రెసిపీ ఎలా చేసానో చూసి ఇంట్లో కూడా చేసేయండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అయితే చూసేద్దాం. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోనే ఒక కప్పు షుగర్ అండి, 125 ml షుగర్ తీసుకుని అందులోనే ఫ్లేవర్ కోసం 4 యాలకులు కూడా వేసుకుని మెత్తగా గ్రైండర్ అయితే చేసుకోవాలండి. మిక్స్ చేసుకుని ఆడుకున్న పౌడర్ అయితే చూసారు కదండి, మెత్తగా అయితే మిక్స్ అయిపోయింది. ఇప్పుడు ఇందులోనే నేను ఒక కప్పు నెయ్యి కాచి గోరువెచ్చగా అయితే తీసుకుంటున్నానండి. ఒక కప్పు నెయ్యి, కాచిన నెయ్యి వేసుకుని మరొకసారి మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలి. సేమ్ అండి, షుగర్ ఏ కొలత అయితే తీసుకున్నామో నెయ్యి కూడా సేమ్ అదే కొలత అయితే తీసుకోవాలండి. ఇప్పుడు దీన్ని 2-3 సార్లు అయితే మిక్సీ ఆడుకుని ఇలా మెత్తగా కూడా ఆడుకోవాలండి, సాఫ్ట్గా. ఇప్పుడు దీన్ని పక్కనైతే పెట్టేసుకుని ఒక బౌల్ తీసుకుని అందులోనే ఒక కప్పు గోధుమ పిండి తీసుకుంటున్నానండి. చిక్కంలో వేసుకుని ఉండలు అన్నది లేకుండా చల్లించేసుకోవాలండి. ఇప్పుడు అందులోనే ఒక అరకప్పు శనగపిండి అయితే వేసుకుంటున్నానండి. ఒక కప్పు గోధుమ పిండికి అరకప్పు శనగపిండి తీసుకుంటున్నానండి. అన్నీ కూడా కొలతలోనే తీసుకోవాలి. ఇప్పుడు ఇది కూడా ఉండాలి లేకుండా మొత్తం కూడా చల్లించేసుకున్నానండి. ఇప్పుడు ఇందులోనే ఒక స్పూను బొంబాయి రవ్వ తీసుకున్నానండి. ఇందులోనే కొంచెం చిటికెడు సాల్ట్, మీకు కావాలనుకుంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. ఇప్పుడు ఇందులోనే ఒక అర స్పూన్ బేకింగ్ సోడా, ఒక అర స్పూను వంట సోడా కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇది ఓన్లీ వేళ్లతోటే మనం కలుపుకోవాలండి. పిండి అంతా కూడా ఇలాగే సాఫ్ట్గా మనం కలుపుకోవాలి. మరీ గట్టిగా చిదిపేసుకుని కలిపేసుకోకూడదండి. వేళ్ళతోటే సాఫ్ట్గా అలా కలుపుకోవాలి. ఇందాక మనం మిక్సీ చేసుకుని పక్కన పెట్టుకున్న షుగర్ సిరప్ కూడా వేసేసుకుందామండి. అది కూడా వేసేసుకుని సేమ్ ఇది కూడా ఇలాగే వేళ్లతో కలుపుకోవాలండి. మనకి బిస్కెట్లకి ఇలాగే పైపైన కలుపుకుంటూ మనం ముద్ద చేసుకోవాలి. మీకు ఇందులోనూ ఆయిల్ కానీ లేదంటే బటర్ కానీ నెయ్యి కానీ సరిపోలేదంటే ఇందులో ఇంకా కొంచెం అన్నది కాసుకుని వేసుకోండి. నాకైతే సరిపోయింది. ఇప్పుడు ఇలాగే ముద్ద కింద చేసేసుకుంటే మనకి బిస్కెట్లకి సాఫ్ట్గా అయితే అయిపోయింది. చూసారా, పిండి ఇలా అంటే మనకి ఇలా మొత్తం మృదువుగా అయితే రావాలండి. ఇప్పుడు దీన్ని 2-3 నిమిషాలు పక్కన పెట్టేసుకుందాం. 2-3 నిమిషాల తర్వాత తీసిన పిండి అండి ఇది. సాఫ్ట్గా అయితే అయిపోయింది కదా. ఇప్పుడు బిస్కెట్లు ఒకటే కొలతలో రావాలి, ఒకటే సైజులో రావాలనుకుంటే చిన్న సైజు నేను చెప్పినట్టు ఇలాగా ఒక లోతుది చిన్న స్పూన్ కానీ గరిటె కానీ తీసుకుని ఒకే సైజులో ఉండాలన్నదే తీసుకోవాలండి బిస్కెట్లకి. ఇప్పుడు నేను ఇలాగే మొత్తం అన్ని కూడా బౌల్స్లో తీసేసుకున్నాను. ఇప్పుడు ఈ బౌల్లన్నీ పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు నేను ఇవన్నీ కూడా ఇడ్లీ పాత్రలో బిస్కెట్లు కుక్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు ఇడ్లీ పాత్రని ఒక 3 నిమిషాలు హీట్ మీద పెట్టానండి. ఇప్పుడు ఇడ్లీ రేకులన్నిటికి కలిపి నెయ్యి అన్నది అప్లై చేసుకుంటున్నాను. ఒక్కొక్క దానికి నెయ్యి అప్లై చేసేసుకుని పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు మనం బౌల్స్ కింద పక్కన పెట్టుకున్నాం కదా బిస్కెట్లు కానీ, ఇప్పుడు ఆ మిశ్రమాన్ని కూడా తీసుకుని ఒకసారి మన చేతితో రోల్ కింద చేసుకుని స్మూత్గా దాన్ని జస్ట్ ఫింగర్ తోటి జస్ట్ అలా నొక్కి పెట్టండి, సరిపోతుంది. ఇప్పుడు అలా అన్నీ తయారైపోయినాక నేనైతే గుమ్మడి గింజలు తీసుకున్నానండి డెకరేషన్ కోసం. మీకు కావాలంటే బాదం పప్పులు కానీ పచ్చిపప్పు కానీ ఏదైనా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇలా ప్రతి దానికి పెట్టేసుకున్నాక ఇప్పుడు ఒకదాని మీద ఒకటి అయితే పెట్టుకోవాలండి ఇడ్లీ రేకులు. ఇంకోటి ఏంటంటే ఒకదాని తర్వాత ఒకటి అలాగా సమానంగా కాకుండా కొంచెం ఎజ్జులు సైడ్కి అటు ఇటు తిప్పుకుంటే ఒకదానికి ఒకటి బిస్కెట్కి తగలకుండా ఉంటుందండి. ఇప్పుడు ఈ ఇడ్లీ పాత్రలో మనమైతే ఇప్పుడు ఈ బిస్కెట్లని పెట్టేసుకుందామండి రేకుల్ని. ఇప్పుడు దీన్ని 30 మినిట్స్ అండి చిన్న మంట మీద కుక్ చేసుకోవాలి. నాకైతే బిస్కెట్లు 30 మినిట్స్ పట్టిందండి. మరి మీరు కూడా ఒకసారి ఈ గోధుమ పిండితో బిస్కెట్లు అయితే ట్రై చేసేయండి. మరి టేస్ట్ ఎలాగున్నదని అయితే నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.